Why should we never go back in our faith? ఎందుకంటే చాలాసార్లు చాలామంది వస్తారు, ఒక అద్భుతం జరిగిందనో, ఏదైనా చేస్తే ఏదైనా వచ్చిందనో, అదనో ఇదనో, కానీ రాను రాను వాళ్ళ విశ్వాసము సన్నగా అయిపోతుంది. వాళ్ళకి ఇంకా ఏముంది ఇందులో, ఇక ఏం వెళ్తాం ముందుకి అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది అవసరం తీరిపోయింది అనుకుంటారు. ఇంకొంతమంది వారి జీవితంలో ఎదురుపడ్డ కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని గండాలు, అవి చూసి దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగింది? ఐ నో గాడ్ ఈజ్ లవ్, గాడ్ లవ్స్ మీ, గాడ్ ఈజ్ గుడ్, బట్ వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ? వై డిడ్ గాడ్ అలౌ దిస్? వై అని చూడండి, మనుషుల మీద అలుగుతారు. ఇతర మనుషులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఒక మాట తేడా వచ్చినా, ఏదైనా పొరపాటు జరిగినా, ఎవరి తప్పైనా ఉన్నా అలుగుతారు. కొంతమంది జీవితకాలం మాట్లాడుకోరు, 10 ఏళ్ళు మాట్లాడుకోరు, 2 ఏళ్ళు మాట్లాడుకోరు, 10 రోజులు మాట్లాడుకోరు. కొంతమంది విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, అక్కచెల్లు విడిపోతారు, స్నేహితులు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు. సో ఇలాగ చాలా ఉంటాయన్నమాట. సో ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్ అని చాలామంది అలుగుతారు. ఈ అలుగుడు చిన్నగా మొదలవుతుంది. బైబిల్ చదవడము మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు, దేవుని స్తుతించడం మానేస్తారు. నెమ్మదిగా థింగ్స్ dwindle. What is the key for restoration? I'm giving you one powerful key. అందరూ తాళపు చెవనండి. Yeah, this will give you some wisdom. This is a very powerful wisdom. Let me give you this. Isaiah chapter 30, 20-21. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19-20. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. 20. ప్రభువు నీకు క్లేశాన్నపానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. 21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. 23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. రైట్, ఒకసారి 20కి వెళ్దాం. లెట్స్ గో టు 20. ప్రభువు నీకు క్లేశాన్న పానములు ఇచ్చును. ఇక్కడ ఏమని ఉంటుందంటే, అండ్ దౌ ద లార్డ్ గివ్ యూ ద బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ ద వాటర్ ఆఫ్ అఫ్లిక్షన్. వెన్ గాడ్ వాంట్ టు టీచ్ యూ, బైబిల్లో ఒక మాట ఉంటుంది, తండ్రి తన కుమారుణ్ణి గద్దిస్తాడు, తిడతాడు, కొడతాడు. తండ్రి గద్దించని సరిచెయ్యని కుమారుడు ఎవరు? ఒకవేళ తండ్రి తన కుమారుని గద్దించట్లేదంటే ఆ కుమారుడి మీద తండ్రికి ప్రేమ లేదు, ఒకవేళ కొడుకు కాదేమో కదా. సొలొమోను ఒక తీర్పిచ్చే ముందు ఒక ఆమె ఏమంటుంది, నా కొడుకు మీద ఏం పడిపోయింది, ఓకే ఇప్పుడు నా కొడుకుని నాకు కావాలంటే సొలొమోను ఏమంటాడు, సర్లే ఈ కొడుకుని 2 ముక్కలు చేద్దాము, సగం ఇచ్చేయమంటాడు ఇద్దరు స్త్రీలకి. ఇద్దరికి ఉంటారు కొడుకులు. ఒక ఆమె ఏం చేస్తుంది, మేబీ రాత్రి తాగేసి ఆ కొడుకు మీద పడి మేబీ కొడుకు చచ్చిపోయాడేమో. అప్పుడు ఈయనే నా కొడుకు అంటుంది. అప్పుడు ఈమె రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈమె ఇలా చేసింది, ఆ కొడుకుని నాకు ఇచ్చేయంటే, లేదయ్యా ఇది నా కొడుకే, ఆమె అబద్ధం ఆడుతుంది అంటది. ఇద్దరు కొట్లాడు ఎందుకని చెప్పి సొలొమోను 2 ముక్కలు చేసేద్దాము అన్నప్పుడు ఒక సహోదరి ఏమంటుంది, వద్దు ముక్కలు చెయ్యొద్దు, ఆమెనే ఉంచుకొని. అంటే ఇప్పుడు నిజమైన తల్లి ఎవరు? సో ద వన్ హూ లవ్స్ విల్ సాక్రిఫైస్, విల్ చాస్టైజ్. అలాగే తను ప్రేమించినటువంటి ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఆయన తిడతాడు, కొడతాడు. ఎందుకంటే సరళము చేయడానికి, తన స్వరూపంలో మార్చడానికి, తర్వాత యుగయుగములు జీవించడానికి. అది ప్రాముఖ్యతతో ఈ భూమి మీద నువ్వు దేనికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా సంబంధానికి, దేనికైనా నీ లోక సంబంధమైన దానికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడు నీ మీటర్ని తిప్పడానికి అప్పుడప్పుడు కొన్ని పెద్ద పెద్ద గండాలు, కష్టాలు రావచ్చు. రైట్, అది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, అవమానడానికి కాదు, శాశ్వతమైన గురికి తిప్పడానికి. గాడ్స్ రిబ్యూక్ ఈస్ బెటర్ దాన్ ద గ్లోబల్ హానర్.
భూలోకము యొక్క మెప్పు కంటే దేవుని యొక్క గద్దింపు గొప్పది. హౌ డు వీ హ్యాండిల్ దిస్? ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంది, ఈజ్ గాడ్ యాంగ్రీ విత్ అస్. మీకు చాలా మందికి రానున్న రోజుల్లో మీ సమస్యలకు కారణాలు తెలిసిపోతాయి. సో యూ విల్ రిపెంట్ కదా. మీరు దాని విషయమై కఠినపరచుకోకుండా మీరు పశ్చాత్తాపడి ఓకే దాని విషయమై మీరు ముందుకెళ్ళిపోతే ఆ స్వస్థత, ఆ కోల్పోయింది మీకు వచ్చేస్తుంది. గాడ్ ఈజ్ ఎ హీలర్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ వాంట్స్ us to be holy, pure, but God is also a restorer. ఎవరైనా రెస్టోరర్. ఈ రెస్టోరేషన్లో దేవుడు చాలా చేశాడు కదా. హీ డిడ్ మెనీ థింగ్స్. అనేకులు ప్రార్థనా జీవితాన్ని రెస్టోర్ చేశాడు, అద్భుతాలు చేశాడు. ఓకే, గాడ్ డస్ దాట్. ఎందుకంటే కొంతమంది మనం అనుకోవచ్చు, మనం ఎప్పుడు కూడా నా ప్రార్థనకి ఏం విలువ ఉంటుంది, నేను ఒక్కడనే ఏం చేయగలను, వాట్ కెన్ ఐ డూ అలోన్? గాడ్ విత్ యూ ఆర్ ఎ మెజారిటీ. ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్, నీవు విశ్వాసి అయితే నేను ఒక్కదాన్నే ఏం చేయను, నేను ఒక్కడనే ఏం చేయను. నువ్వు విశ్వాసి అయితే నువ్వు ఒక్కడవే మెజారిటీ. అవునా కదా? పక్కన చెప్పండి. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ యు ఆర్ ఎ మెజారిటీ. గాడ్ డిడ్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. దేవుడు చాలా చేశాడు అలాంటి కార్యాలు. అబ్రహాంతో అంటాడు, 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటాడు. Even if there are 10 people, one man can stand up and pray. God can do many things. Romans 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ కొత్త పేరు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిరీక్షణకర్త అంట. అండ్ ఇంకో పేరు కూడా ఉంది, ఆదరణకర్త. పరిశుద్ధాత్మ రెండవ ఆదరణకర్త. అవునా కదా? హీఈస్ ద సెకండ్ కంఫర్టర్. హూ ఈస్ ద ఫస్ట్ కంఫర్టర్? జీసస్. అండ్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ దీస్ 2 కంఫర్టర్స్? గాడ్ ద ఫాదర్ కదా. ఆయన ఆత్మ, ఆయన కుమారుడు. ద ఫాదర్స్ స్పిరిట్ అండ్ ద ఫాదర్స్ సన్. అండ్ 3 are one and 3 are also different. ముగ్గురు ఒకటేనా? ముగ్గురు వేరువేరా? ముగ్గురు వేరువేరు వ్యక్తులు అనొచ్చా? కెన్ యూ కాల్ దెమ్ 3 different persons? లెట్ మీ టెల్ యూ, ముగ్గురు వేరువేరు వ్యక్తులు. 3 different, భార్య, భర్త, కొడుకు. ముగ్గురు ఒకటేనా? ఒకే వ్యక్త? ముగ్గురు వేరువేరా? 3. కానీ ముగ్గురు ఒకటా? ముగ్గురు ఇంటి పేరు ఒకటే. అదే ఎగ్జాంపుల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని వర్ధిల్లుతారు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, సీ హియర్ నౌ, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నౌ దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వాలని నీలో ఒక వ్యక్తిని పెట్టాడు. ఎవరా వ్యక్తి? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యేసుప్రభువు వారు అంటారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తారంట? అంటే ఆయన భూమి మీద ఉంటే పైన ఎవరున్నారు? ఆదరణకర్త. ఈయన వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పరవశం. అంటే పైన ఎంతమంది ఉంటారు ఇప్పుడు? 2. కింద ఎవరున్నారు? ఇంత యేసయ్య ఎక్కడున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? తండ్రి, పరిశుద్ధాత్మ. అర్థమైందా? సో ఈయన వెళ్ళిపోయి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. రైట్. నౌ ఒకవేళ నీకు నిరీక్షణ కావాలా, ఏదైనా ఘోర అవమానం జరిగిపోయింది నాకు, హౌ కెన్ యూ హ్యావ్ హోప్? హౌ డు యూ గెట్ హోప్? యు గెట్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక అందుకే అంటాడు, కాగా మీరు ఏ శక్తి పొందాలంట? పరిశుద్ధాత్మ శక్తి పొంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా నిరీక్షణిస్తాడంట? విస్తారముగా. అంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నీకు మళ్ళా అది పొందుకొని నువ్వు ఆశీర్దించబడతావు. హీ క్యాన్ రెస్టోర్ ఎనీథింగ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, నో మ్యాటర్ వాట్ యు గో త్రూ, గాడ్ క్యాన్ గివ్ యూ హోప్ విత్ ద పవర్ ఆఫ్ ద Holy Spirit. Children, now the God of hope fill you with all joy and peace in believing, that you may abound in hope through the power of the Holy Ghost. అప్పుడప్పుడు నువ్వు బలహీనమైపోయినప్పుడు నో హోప్, ఇంకా అప్పుడు యూ హ్యావ్ టు సే, లార్డ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్. ఆల్రెడీ ఉంటాడు హోలీ స్పిరిట్లో. స్టిరప్ చేయాలి ఆ హోలీ స్పిరిట్ని. అయ్యా, ఆ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు, నా ప్రాణం ఎందుకు కృంగి ఉన్నావు, టాక్ టు మీ, లిఫ్ట్ మీ అప్. అప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి వచ్చి ఆ శక్తితో నీకు నిరీక్షణ ఇస్తాడు. ఓన్లీ ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ హోప్. మే యూ ఆల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు గెట్ ఫ్రెష్ హోప్ ఫ్రమ్ టుడే. 42వ కీర్తన 11వ వచనం, 42nd Psalm verse 11. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు.
దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూడండి, ఈ భక్తుడు రాస్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. వై ఆర్ దౌ క్యాస్ట్ డౌన్, ఓ మై సోల్, వై ఆర్ దౌ డిస్క్వైటెడ్ విత్ ఇన్ మీ. People will be depressed, feel rejected, feel isolated only when there is no hope. మనం హోప్ అంటాం, బీ పాజిటివ్ అంటాం, కరెక్టే. యూ కెన్ బీ పాజిటివ్, బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ టు ఇట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే ఒక విశ్వాసి అంట లోకానికి వెలుగంట, ఎందుకంటే నీలో హోలీ స్పిరిట్ ఉంది. ఎ బిలీవర్ can be a light to the world because he got the Holy Spirit. He can use the Holy Spirit to get hope for himself and get hope for his family, his city, state, nation, and the whole world. You see that? Talk to your neighbor and say, you got the Holy Spirit on it. So never underestimate the Holy Spirit in you. So don't always agree with all pathetic people. Sometimes tell that, I got good news for you. అందరితో ఏకీవించక, ఒకసారి ఏకీవించిన వాళ్ళు పక్కొచ్చి చిన్న మాట చెప్తానని చెప్పి మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణని. యూ గాట్ హోలీ స్పిరిట్. యూ క్యాన్ రైజ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ అండ్ హెల్ప్ అదర్స్ టు రైజ్ అప్. సంబడి సే, జీసస్ గివ్ మీ సమ్ పవర్ టుడే. యా, యూ నీడ్ టు సరెండర్ టు గాడ్. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ నుంచి మనం తనతో తను మాట్లాడుకుంటున్నాడు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ అంటే ఇంత ఘోరం జరిగిపోయింది, అంతా అయిపోయింది, నా రాజ్యం పోయింది, అన్నీ పోయాయి, సమస్తం పోయింది, ఆరోగ్యం పోయాయి, పరువు పోయింది, అన్నీ పోయాయి, అయినా ఇంకనూ నేను ఆయన స్తుతించదని అంటున్నాను. లుక్ ఎట్ దిస్ మ్యాన్. అంటే ఏంటి? వై ఈస్ దిస్ మ్యాన్ టెల్లింగ్, యు ఆర్ క్యాస్ట్ డౌన్ మై సోల్, యు ఆర్ డిస్క్వైటెడ్ విత్ ఇన్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. I could have rejected my God, but he says, no, I will yet praise him. Why is he saying this? And look at that. Who is the health of my countenance? అంటే నాకు జరిగిన అవమానానికి, అనారోగ్యం అన్నీ వచ్చేసాయి. He is the health of the countenance. అంటే నా దేహానికి ఆరోగ్యం ఇచ్చి, నా పరువు కూడా మళ్ళా కాపాడతాడు. He will restore. My honor back. Why is he telling like that? ఎందుకని భక్తులు చెప్తున్నాడు? Why is this saint telling like that? Why? Because he knows something more than what others know. ఇతనికి కొంచెము దేవుని గురించి ఎక్కువ తెలుసు. He knows. యోబు వాళ్ళ ఆవిడ శపించే అంటది, మొత్తం పరుగు పోయింది సమాజంలో. ఆ దేశంలో ఎక్కువ పేరుంది యోబుకి. People cannot handle shame. We have seen people have killed others because of shame. Job anta నేను శపించను. Job says, no, I will not curse my God because I know మళ్ళా పునరుద్ధానంలో లేపుతాడు, నేను ఆయన్ని చూస్తాను. He is a merciful God. He is a restorer. Job knows something. Job knew about the foundation. యోబుకి భూమికి పునాది వేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు. యోబుకి మొత్తము దేవుని కుమారులందరూ అక్కడ ఉన్నప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు జ్ఞానం ఉందంట. హీ నోస్ సంథింగ్. ఈ భూమి ఎలా సృష్టించబడ్డది, ఎలా జరుగుతుంది, తొదకు ఏం జరుగుతుంది. హీ నోస్ గాడ్. ఎందుకంటే దేవుడికి ఆదియే కాదు, ఇంకోటి తెలుసు అంటే ఏం తెలుసు? గాడ్ డజంట్ జస్ట్ నో ద బిగినింగ్, హీ ఆల్సో న్యూ ద ఎండ్. ఇన్ ఫ్యాక్ట్ హీ ఫినిషెస్ అండ్ దెన్ హీ బిగిన్స్ అండ్ హీ షేర్స్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ హిస్ సెయింట్స్. ఆయనకి ఆది అంతము తెలుసు. అది ఆయన దగ్గర పెట్టుకోడు, తన భక్తులకు పంచుకుంటాడు. మోషే సిలువను చూసాడా? చూసి ఫరో రాజ్యాన్ని రిజెక్ట్ చేశాడు. మోసెస్ saw the cross thousands of years ago and he rejected Pharaoh's kingdom. Hanok, who saw the resurrection power and did not die, he rejected death. He saw the rapture. హానోకు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని చూసి మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. హానోకు ఆయన రెండవ రాకడను చూశాడు. they know something more than others. అందుకే they don't give up. Somebody is receiving some hope today that you will never ever lose hope in Jesus Christ. You need to know this God. దావీదు అంటాడు, ఎక్కడికి పారిపోతాను, ఎక్కడ పారిపోతాను? సముద్రంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటావే నువ్వు, పైకి వెళ్ళిపోతే అక్కడ ఉంటావే, నేను ఎక్కడ తప్పించుకోవడం? ఇన్ఫర్మేషన్. డేవిడ్ సేస్, వేర్ కెన్ ఐ రన్ అవే ఫ్రమ్ దిస్ గాడ్? I have messed up. Even if I go down into the sea, even if I go up, wherever I go, you are there. So the best thing is, forgive me, restore me, do something. And God said, the man of my heart. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా హృదయానుసారుడు. అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు, అయినా కొంతమందికి ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నారు. యూ సీ దట్ నౌ, యూ నో సంథింగ్. హీ ఈస్ ద ట్రూత్.
Psalm 147:11, 147 కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. నీకు ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే డోంట్ వరీ, యు ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. నీ క్యారెక్టర్ని నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు ప్రభావము చూపుతున్నావు. యా, ఇన్ ఎనీ ఏరియా. The Lord taketh pleasure in them that fear him, in those hope. నీవు ఎప్పుడైతే నిరీక్షణ పట్టుకున్నావో దేవుడికి చాలా ఇష్టం అంట. నీ కష్టాలు, బాధలు, వేదనలు, హృదయ వేదనలో కూడా ఇంకా దావీదులాగా ఆ పడక మీద దొర్లి ఏడ్చి పొద్దున్న లేచేటప్పటికి తలగడంతా నీళ్లు. అదే దావీదుని విసర్జించలే. నేను యేసుని, భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుణ్ణి దావీదు కుమారుడు అనిపించుకుంటానన్నాడు. God did not reject David in front of his mess because of his hope. నిరీక్షణ అనండి. Because of the hope, he was still hoping in God. God said, David, even though all things are created by me, for me, through me, I am the most powerful son of this planet. And yet I will be called son of David because of the hope, relentless hope. So make a decision today. No matter what I go through, I'll hope in my God. Teach this to your children. Hope is powerful. Hope in the Holy Ghost. Faith in Jesus Christ. Hope in the Holy Spirit. ఇప్పుడు యేసు వారు అక్కడ ఉన్నారు. సో పరిశుద్ధాత్మరు ఎవరి గురించి బోధిస్తాడు? మనకి యేసు గురించి. మనకి ఆ వాక్యాన్ని బోధిస్తే, పరిశుద్ధాత్ముడు యేసు గురించి బోధిస్తే మనకేమొస్తుంది? నిరీక్షణ. తండ్రి యేసుని ఏం చేశారు? గణపరిచారు. ఫాదర్ గ్లోరిఫైడ్ ద సన్, హ్యాండెడ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు హెమ్. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు నిరీక్షణ ఇవ్వగలడు. ప్రతి పరిస్థితిలో నిరీక్షణ ఉంది. దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. లాజరస్ చనిపోయి 3 రోజులైంది, దుర్వాసన వస్తుంది. యేసు ప్రభువా, నువ్వు ముందుంటే బాగుపడేవాడయ్యా, నువ్వు ఆలస్యం చేసావయ్యా. ఎవరు వీళ్ళిద్దరు? మార్తా, మరియా. దేవుడు అంటాడు, నన్ను ఎంతవరకే తెలుసుకున్నారు మీరు, ఇప్పుడు నా గురించి మీరు కొత్తగా తెలుసుకోవాలా, కొంచెం ఎక్స్ట్రా తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? నేనే జీవాన్ని కాదు, నేను జీవాన్ని, పునరుద్ధానాన్ని కూడా. ఐ యామ్ నాట్ జస్ట్ ద హీలర్, ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. ద రీజన్ వై యు ఆర్ హోప్లెస్ అండ్ స్టిల్ in depression, still angry on God, is because you need to know more. ఇంకా నువ్వు దేవుడి మీద అలిగి కొంచెం కోపంతో ఉన్నావు అంటే ఆయన గురించి ఇంకా కొంచెము ఎక్కువ తెలుసుకోవాలా. ఇక్కడ ఒక మాట అంటాడు, నేనే జీవమును. యూ సా మీ యాజ్ ఎ హీలర్, ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్ హీస్ సిక్. చూడండి, కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు, దిస్ ఈజ్ క్యూరబుల్, దిస్ ఈజ్ ఇన్క్యూరబుల్. స్టెడ్ఫాస్ట్ ఫెయిత్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్. అయిపోయింది, లాజరస్ చనిపోయాడు అనడానికి లేదు. కుళ్ళిపోయింది, ప్రభువా వద్దునైనా వదిలేసే. నేను జీవమును, పునరుద్ధానాన్ని. తెరువు, లాజరస్ బయటికి రండి, సింపుల్గా వచ్చేసాడు, అంతే వచ్చేసాడు. సో వాట్ యూ థింక్ ఈజ్ ఇంపాసిబుల్? వెన్ యూ నో సంథింగ్ మోర్, పరిశుద్ధాత్ముడు నీకు ఇంకా ఎక్కువ బోధించడానికి యేసు గురించి. పరిశుద్ధాత్ముడు శక్తి అంటే ఏంటి? ఆయన యేసు గురించి బోధించి అవిశ్వాసాన్ని తగ్గిస్తాడు. నీకు ఆ నిరీక్షణ లేని పరిస్థితి నిరీక్షణగా మారుతుంది. Somebody's hopeless situation is turning into abounding hope today. Not ordinary hope, abounding hope. That's what the Bible says here. The power of the Holy Spirit will not just give you hope, abounding hope. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు విస్తారమైన నిరీక్షణ ఇస్తాడు అని చెప్పండి. వాట్ ఈజ్ హోప్? ఒకరోజు జరగవచ్చు. నో, హోప్ ఈజ్ ఎవిడెన్స్. విశ్వాసం అనేది ఏంటంట? సాక్ష్యం, రుజువు, వచ్చి తీరుతుందంతే. ఇస్ అ ఫిజికల్ ఎవిడెన్స్. Hope will surely transform into physical evidence. నిరీక్షణ శరీర సంబంధమైన రుజువుగా మారి తీరతాది. In fact, faith is a physical evidence. Every faith will be transformed into physical evidence. ప్రతి విశ్వాసము శారీరకముగా మనకి కనబడేటట్టు వస్తురూపముగా మారి తీరతాది. ఇంకా ఏదైనా సమస్య నీ జీవితంలో జరగదని రెడీగా ఉండు. ఆ లాజరస్ని బయటికి పిలవబోతున్నాడు దేవుడు. గాడ్స్ గోయింగ్ టు బ్రింగ్ దట్ లాజరస్. హీస్ గోయింగ్ టు కాల్ దట్ లాజరస్ అవుట్. నెవర్ గో బ్యాక్. నువ్వు వెనక్కి వెళ్ళిపోయిన ఆప్షన్ లేదు నీకు. ఇన్ఫాక్ట్ యూ నీడ్ టు నో దట్ దెర్ ఈస్ నో సెకండ్ డోర్.
No option for you. You see that? Somebody is knowing him more. Your failure, your rejection, that suspended area. If you come back to God, he will teach you more about him and give you powerful hope in that situation. So God is stretching somebody's hope today by giving you more revelation about himself. Lord Jesus, heal your people now. Bless your people. అయ్యా అయితే ఈరోజు వారిలో ఒక ఆశ పెడుతున్నావు, ఒక ఆశను నీ విత్తవయ్యా వారి హృదయంలో. యూ ప్లాంటెడ్ ఎ సీడ్ ఇన్ దేర్ హార్ట్. ఈ వాక్యం వినే అలవాటు జీవితాంతము చేసుకో. హోల్డ్ ఆన్ టు దిస్ వర్డ్. దిస్ విల్ బ్రింగ్ గ్లోరీ. మేక్ ఎ డెసిషన్ టుడే ఫర్ యువర్ జనరేషన్స్ that the word is the most powerful thing which will restore and bring everything. Lord, restore everything in their life from today. ఈ నిర్ణయం తీసుకుంటుండగా అయ్యా వారి కుటుంబాల్లో ఏదైతే కోల్పోయారో bring it back, bounce it back, Lord, bless them. చంద్రుడి వెలుగుని, సూర్యుని వెలుగు 7 రెట్లు చేస్తానన్నావు అయ్యా. ఇదిగో ఆగిపోయిన ఆ వర్షాన్ని నేను మళ్ళీ తగిన కాలం మంది వర్షం ఇచ్చి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఇజ్రాయెల్ లాగా గణపరుస్తానన్నావు. లార్డ్ జీసస్, యూ విల్ నౌ పవర్ఫుల్లీ బ్లెస్ దెమ్. లార్డ్, విజిట్ దెమ్. వారు ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారినట్లు ఆశీర్వదించండి. వారి తరాలను ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.